టైంలో చులకన బాగుంతో అంత పేరెంట్స్ అంత మంది ఉన్నారమ్మా ఎండలో కూర్చొని మేము అరకు నుండి వచ్చాము. గిరిజనులు వైజాగ్ లో ఉండకూడదు. గిరిజన పేరు చెప్పి మాత్రం అవార్డులు పొందుకుంటారు, కానీ గిరిజన పిల్లల్ని అన్యాయం చేస్తుంటారు. అమాయక జీవులు తల్లిదండ్రులు వచ్చినా కానీ వాళ్ళకి ఏమీ ఇది రెస్పాన్స్ లేకుండా బయట గేట్ బయట పెట్టడం ఇది కరెక్ట్ కాదు. నేను అరకు నుంచి వచ్చాను. మా పిల్లలు 8th క్లాస్ చదువుతున్నారు. ఈలోగా బాయ్స్ స్కూల్ నుంచి బాయ్స్ 5th, 6th, 7th స్టూడెంట్కి తీసుకొచ్చి ఇక్కడ గర్ల్స్ దారి పెట్టారు. గర్ల్స్ వాళ్ళు ఉన్న ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది. పైన రూమ్లు ఎక్కడెక్కడ షిఫ్ట్ చేశారంట. పేరెంట్స్ అనుమతి లేదు, పేరెంట్స్ ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేదు. చైర్మన్ గారికి తెలియదు, ఎటువంటి విషయం తెలియదు. మాకు తెలుసుకొని బయట నుండి వేరే వాళ్ళు చెప్తే తప్ప తెలియదు మాకు. ఇప్పుడు నెక్స్ట్లు వేరు, ఆడపిల్లలు హాస్టల్ వేరు అని ఎందుకు చెప్తారు? అలాంటప్పుడు నైట్ తెచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పేరెంట్స్ వచ్చిన తర్వాత లోపలికి ఎలా చేసుకోవడం కూడా ఇది కరెక్ట్ కాదు. కాదు మేడం, ఆడవాళ్ళు అనేసి చెప్పినప్పుడు ఇది గర్ల్స్ చెప్పారు కదా, గర్ల్స్ ఉండాలా. బాయ్స్ కి తీసుకొచ్చి ఏదో తూతుమంటారన్న నైట్ తీసుకొచ్చి శిక్షణ మంచి పద్ధతి కాదు. అది ఏదేమైనా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇలా జరుగుతుంది లేకపోతే ఏమనుకుంటే అదేదో గవర్నమెంట్ మార్చాలనుకుంటే గత 6 నెలల ముందు 3 నెలల ముందు మార్చాలి. ఇప్పుడు సెలవులు అర్థంతంగా మధ్యాహ్నం తరగతిలోనే మార్చడం పద్ధతి కాదు. మన ఆడవాళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడే ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ. అలాంటి కాదు, ఇది గర్ల్స్ హాస్టల్ కాబట్టి గర్ల్స్నే ఉంచాలి, జెంట్స్ని తీసుకురావడానికి వీలు లేదు. అది తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులని మీరు లోపలికి పంపించాలి కదండి, ఎవరు చేయరు కదా. మరి మీరు అయితే కాబట్టి చెప్పండి, మీరు కోచింగ్ ఎందుకు చేశారు? ప్రిన్సిపల్ సార్ మాతో మాట్లాడారా? సార్ నేను వచ్చాను కదండి, ఇప్పుడు మేము గవర్నమెంట్ వచ్చిన సార్తో కలవడానికి 3 రోజులు ఉండడానికి మేము గిరిజనులండి, మేము న్యాయంగా ఉంటాం. గర్ల్స్ దగ్గర ఏమవుతారు అని క్వశ్చన్ చేస్తాం, అడుగుతాం. అబ్బాయికి మీకు తెచ్చి ఇక్కడ ఉంచడానికి కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చిన్న అకామిడేషన్ ఎగ్జిస్ట్ చేస్తున్నారు. 6 నెలలు ఈ టెంపరీ అరేంజ్మెంట్ కొనసాగుతుంది. మరి ఇప్పుడు మనం చేయలేదు అనుకోండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకి సోషల్ వెల్ఫేర్కి 3 వచ్చినాయి, ట్రైబల్ వెల్ఫేర్కి 1 వచ్చింది. 600 వీళ్ళకి NIT, IIT, MBBSలో మన ఎస్టీ పిల్లలు ఏపీ నుంచి ప్రాతినిధ్యం పెంచుదామనే ఉద్దేశంతో ఇది ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్. వాటర్ ప్రాబ్లం అయితే ప్రెజెంట్ అయినప్పటికీ ఇంతమంది పిల్లలు ఇప్పుడే వాటర్కి ఇబ్బంది అవుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఆ బాయ్స్ని తెచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కనుక ఆడపిల్లల దగ్గర అబ్బాయిని తీసుకొచ్చి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. లేదు అని చెప్తున్నారు సార్ ఇప్పుడు పేరెంట్స్. అప్పుడు నుండి ఒక 4 వచ్చేసారు. వచ్చి అక్కడ అప్పుడు నుండి వచ్చారు. గర్ల్స్కి ఇంటిమేట్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ పిల్లడు బాధ్యత ఎవరిది అవుద్ది? అక్కడ నుండి ఇక్కడ తెచ్చేటప్పుడు ఎక్కడ వెళ్ళిపోవడమా ఏమైపోవడమా అంటే ఎవరి బాధ్యత తీసుకుంటారు సార్? తీసుకెళ్ళిపోండి అంటే ఎక్కడ పెడతారు సార్? అబ్బాయి హాస్టల్ అనుకుంటే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అని వేరు చేయకూడదు కదా, పెట్టకూడదు కదా. పిల్లలు వీళ్ళు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండవచ్చు అంటే ఒక దగ్గర పెట్టేయాలి హాస్టల్. మాట్లాడతాం మీతో కాదు, రెడ్డికి పిలవండి. అన్ని పేరెంట్స్ ఉంటుండగా మీరు రెస్పాన్స్ లేకుండా హాయిగా మీరు ఏసీలో ఉంటారు, చట్నీలలో ఉంటారు, వీళ్ళేమో ఎండలో ఉండాలా? మీరు ఉదయం నుండి టిఫిన్ లేదు, భోజనాలు లేకుండా పిల్లల కోసం వచ్చారు. ఇది అయ్యో పిల్లలు ఏమైపోయారని బాధతో వచ్చారు, వేదనతో వచ్చారు. అర్థమవుతుందా మీకు? మరి తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇచ్చి పిలిపించారు. పిల్ల హాస్టల్లో ఎంత ఇంపార్టెంట్ అయినా అబ్బాయిల్ని తీసుకురాకూడదు. ఇది ఉంటే మీ పిల్లలకి ఇది ఇలా ఉంది, రండి పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి మీ పిల్లల్ని షిఫ్ట్ చేసుకోండి, లేదా వాళ్ళ దగ్గర ఉంచుతున్నామని మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి.